ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన వచనము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని సెరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలీలకు పుట్టిన లేవి వంశస్థుడు. ఇక్కడ మనము సందర్భంలో చూసినట్లయితే ఏం జరిగింది అని, ఎజ్రా యెరూషలేము పట్టణమునకు ప్రయాణమైనాడు. ఎక్కడ నుండి అంటే బబులోను దేశం నుండి. చెరలో ఉన్నటువంటి అనేక మంది యూదులను ఆయన సమకూర్చి వారిని తీసుకొని వస్తున్నప్పుడు దారిలో వారు అహావా వైపున పారు నది యొద్ద వారందరూ కూడా ఒక 3 రోజులు ఆగినారు. అప్పుడు ఆయన జనులందరినీ కూడా గమనించి చూసినప్పుడు ఆయన అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, వారందరిలో లేవీలు కనపడలేదు. అందరూ ఉన్నారు కానీ లేవీలలో ఒక్క వ్యక్తి కూడా లేడు. అరే ఇదేంటి, లేవీలు లేరు? లేవీలు లేకపోతే యెరూషలేముకు వెళుతున్నది ఎందుకు? దేవాలయం యొక్క పునరుద్ధరణ, ఆరాధన, బలులు, అక్కడ జరగవలసినటువంటి విధి విధానాలు అన్నీ కూడా నిర్వర్తించబడాలి అంటే లేవీల పాత్ర ఎన్నుకోదగినది. వారు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి వారు లేకుండా దేవాలయంలో జరిగే విధి విధానాలు నిర్వర్తించలేము. ఇలాంటి పరిస్థితులలో లేవీలు లేకుండా అక్కడికి వెళ్ళి ఏ విధంగా దేవాలయ పునరుద్ధరణ, ప్రజలకు ధర్మశాస్త్ర బోధన, ఆరాధన క్రమము ఎలా చేయగలము అని వెంటనే ఆయన ప్రార్థించాడు. దేవుణ్ణి ఆయన ఆశ్రయించి తర్వాత బబులోను దేశమునకు వారిని పంపించి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపిస్తున్నాడు. ఇక్కడ పిలువనంపించినటువంటి వ్యక్తి పేరు షెరెబ్యా. షెరెబ్యా అనేటువంటి పేరుకు అర్థము యెహోవా కొరకు దాహము. ఈ వ్యక్తి ఎవరు అంటే మహాలి కుటుంబానికి చెందినవాడు. ఈ మహాలి ఎవరు అంటే యాకోబు లేదా ఇశ్రాయేలు యొక్క కుమారులలో లేవి యొక్క వంశస్థుడుగా మనం చూస్తున్నాము. ఈయన ఒక్కడే కాదు కానీ తన యొక్క కుమారులు, తన సహోదరులు మొత్తం ఇతనితో పాటు 18 మంది ఎజ్రా చేసిన రిక్రూట్మెంట్ ప్రకారము వారు వచ్చారు. దేవుని యొక్క కృప ఇక్కడ ఎంత గొప్పగా చూస్తున్నామంటే, మొట్టమొదటిగా మనం చూసేది ఏంటిదంటే, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే తన ఉద్దేశం ఏంటి? ఎవరైతే వీళ్ళు తిరిగి వెళ్తున్నారో ఎజ్రా యొక్క నాయకత్వంలో చెరలో ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవాలయం యొక్క పునరుద్ధరణ జరగాలి, ఆరాధన క్రమం జరగాలి, అక్కడ విధి విధానాలు జరిగించబడాలి, బలులు అర్పించబడాలి, యాజకత్వము నడిపించబడాలని ఆయన ఉద్దేశము. తన ఉద్దేశము నెరవేర్చుకున్నటలో దేవుడు ఎంతో నమ్మదగినటువంటి వాడు. తర్వాత ఇక్కడ రెండవదిగా దేవుడు ఎంతో కరుణ సంపన్నుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎజ్రా మనం వాక్యంలో ధ్యానవచనంలో చూస్తే, మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నది. దేవుడు సార్వభౌముడు, దేవుడు కరుణ గలవాడు. అందుకే ఎజ్రా ఎప్పుడైతే తనకు అసాధ్యం అనిపించిందో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే షెరెబ్యా ద్వారా ఆ అవసరతను తీర్చగలిగినాడు. ఇది ఎజ్రా వల్ల జరిగినటువంటి పని కాదని ఎజ్రా ఒప్పుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి మాత్రమే ఇది సాధ్యమైందని దేవునికి ఆ ఘనతను ఆపాదిస్తున్నాడు. షెరెబ్యా విషయం కూడా మనం చూసినట్లయితే, ఎందుకు లేవీలు ఆ గుంపులో లేరు? ఎందుకు యూదులు తిరిగి వస్తున్నటువంటి చెరలో నుంచి వస్తున్న యూదుల సమూహంలో ఒక్క లేవీయుడు కూడా ఎందుకు లేడని కొంత మనము గమనించినట్లయితే, లేవీయులందరూ కూడా పారసిక రాజ్యం అంతటా కూడా విస్తరించి జీవిస్తున్నారు. తర్వాత వారు ఎంతో సకల సౌకర్యాలతో జీవిస్తున్నటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. ఇప్పుడు తిరిగి మరలా వారి స్వదేశానికి, వారి పట్టణానికి తిరిగి వెళ్ళాలంటే అంత సౌఖ్యంగా లేరు.
ఎందుకంటే ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్కి వాళ్ళు అలవాటు అయిపోయారు, ఎంతో మరి స్థిరపడిపోయారు. ఇప్పుడు మరలా స్థానభ్రంశం, ఇక్కడ నుండి మరలా వాళ్ళ దేశానికి వెళ్ళాలి. అక్కడ అన్నీ కూడా మరి కొత్తగా నిర్మించుకోవాలి. అక్కడ ఏమీ లేదు. వెళ్ళగానే ఎంతో సౌకర్యవంతమైన ఇంటిలో నివాసం చేయాలి అని అనుకుంటే అలాంటి పరిస్థితులు అక్కడ ఏమి లేదు. యెరూషలేము మరి అక్కడ దేవాలయము ఎంతో శిథిలావస్థలో ఉంది. అన్ని నూతనంగా కట్టుకోవాలి, అన్ని నూతనమైనటువంటి విధానాల్లో సమకూర్చుకోవాలి. మళ్ళీ పైపెచ్చు వీరు మరి యాజకుల కింద పనిచేయాలి. వీరు అనేకమైనటువంటి మరి విధులు నిర్వర్తించాలి. అక్కడ బంగారు పాత్రలు, వెండి పాత్రలు, దేవాలయము, శుద్ధీకరణ, బలులు, ఇవన్నీ కూడా యాజకులకు వీరు అసిస్ట్ చేయాలి. మరి ఇన్ని విషయాలను బట్టి ఒకవేళ వాళ్ళు మరి సముఖంగా లేదేమో, రావటానికి సముఖత చూపట్టలేదేమో, మరి ఇక్కడ వాళ్ళందరికీ ఒక్కరు కూడా లేరు. కానీ సెరబ్య మరి యెహోవా కొరకు దాహము అని పేరు కొన్నటువంటి ఈ సెరబ్య మరి వాక్యంలో ఆయన గురించి వర్ణన ఏముందంటే ప్రజ్ఞావంతుడు, మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్. మరి ఆయన తనకు తానుగా ఇనిషియేటివ్గా ఎప్పుడైతే ఎజ్రా పిలువనంపాడో వెంటనే వచ్చాడు. ఒక్కడే కాదు, తన పిల్లలను, తన యొక్క బ్రదర్స్ అందరిని కూడా తీసుకొని వచ్చాడు. అంటే ఆయన దేవుని యొక్క పిలుపుకు లోబడిన వాడుగా, విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రం చేతనే కాదు, తను మరి దేవుని యొక్క వాక్యము, లేవీల డ్యూటీ అన్నమాట, ధర్మశాస్త్రము ప్రజలకు వినిపింపజేయటం, మరి ఆ ధర్మశాస్త్రమును ప్రజలకు బోధించటంలో ఆయన ఎంతో డెడికేషన్ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. మూడవదిగా ప్రజలను ఆరాధనలోనికి, పశ్చాత్తాపము పడునట్లుగా వారిని వాక్యంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించేవాడుగా మనం చూస్తున్నాము. అనగా సెరబ్య మరి ప్రజలందరి ఎదుట ఒక నమ్మకమైన దాసునిగా ఆయన జీవించాడు. 2 సార్లు ఉంది ప్రజ్ఞావంతుడు అని. అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా సెరబ్య మరి ఎంతో గొప్ప పాత్రను పోషించాడు. ఆయన గురించి కొంతే ఇక్కడ మరి ప్రస్తావించబడినప్పటికీ కూడా దేవుని కొరకు ఆయన ఒక గొప్ప పరిచర్య చేసినటువంటి సేవకునిగా, లేవీయునిగా, ప్రజ్ఞావంతునిగా ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నది. మరి యేసు ప్రభువుల వారు కూడా మన కొరకు ఆయన మరి ఒక యాజకునిగా, లేదా ఆయనే సిలువలో బలి అయిన గొర్రె పిల్లగా మనకు 2 పాత్రలు పోషించాడు. మరి యేసు ప్రభువుల వారు కూడా మన జీవితాలలో కరుణా సంపన్నుడుగా ఉన్నాడు, దయా దాక్షిణ్య పూర్ణుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎజ్రా దేవుని కరుణాహస్తముకు తోడుగా ఉంది అని అంటున్నాడు. అలానే యేసు ప్రభువుల వారి యొక్క కృప, కనికరము, దయ మనకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఆయన ఎంతో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితాలలో కూడా ఆయన ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. అలానే మన యొక్క అవసరతలు ఏమున్నప్పటికీ, మనం పనిచేసే చోట మనకు వర్కర్స్ అవసరమై ఉంటారు, మన ఇంట్లో వర్కర్స్ అవసరమై ఉంటారు, మన ఆఫీస్లో, మన హాస్పిటల్స్లో, లేదా మన యొక్క స్కూల్స్లలో, ఎక్కడైనా కూడా మరి మనకు మనుషులు కావాలి, మ్యాన్ పవర్ కావాలి. మనం ఒక్కరమే చేయలేము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు మరి మనుషులనైనా వనరులనైనా ఇవ్వటానికి కూడా ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ అవసరతలో ఉన్నా దేవుడు అవసరతను తీర్చడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. రెండవది, ఆయన మీ పట్ల ఎంతో కరుణ కలిగిన దేవుడుగా ఉన్నాడు. అలానే ఆయన మీ యొక్క ప్రతి అవసరతను తీర్చడంలో సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా పట్ల నా తండ్రి, మా జీవితాల పట్ల మీరు కలిగిన ఉద్దేశంను మీరు నెరవేర్చండి ప్రభువా. అలాగే మీరు ఎంతో కరుణ సంపన్నుడవు గనుక మా ప్రతి అక్కరలోనూ, మా ప్రతి అవసరతలోనూ నీ కృపను బట్టి తీర్చుమని, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.